హీలింగ్ వాస్తు తిరిగి స్వాగతం మిత్రులారా. నేను మీ శ్రీని కుమార్ని, స్థాపత్యవేద ధర్మాన్ని ఒక ఆయాది గణనాన్ని కట్టడం ద్వారా ఒక ఫ్యామిలీకి చక్కని ఆనందంగా ఉండే విధంగా ఈ యొక్క నాలెడ్జ్ని ఎలాగ వాడాలి అనేది గత పుష్కరకాలంగా తీసుకువస్తున్నాను. ఈ రోజున ఇప్పటివరకు ఈ యొక్క ధర్మాన్ని ఒక కొత్త ఇంటికి వాడటం ద్వారా 100% మనం యొక్క ఫలితాలు చూస్తున్నాము. కానీ ఆల్రెడీ ఇల్లు కట్టుకొని లేదా ఒక షాప్ ఏదైనా చూసుకునేటప్పుడు ఒక అద్దెకి ఉన్నప్పుడు ఈ వాస్తుకు సంబంధించి మనం ఏదైనా రెక్టిఫికేషన్ చేయాలి అనుకునేటప్పుడు పూర్తి స్థాయిలో చేసినప్పుడు కాస్త ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి మిత్రులారా. అందువల్ల ఈ ధర్మాన్ని ఎంత శాతం వరకు ఒక మనుషులకి మానవ జీవితానికి మనము అప్లై చేసి వారి యొక్క మానసిక తీరుని ఉద్ధరించడం అనేది చూడటం ఒక ప్రథమ కర్తవ్యం అని చెప్పి నాకు అనిపించింది. నిన్న గురు పౌర్ణమి రోజున ఒక సంకల్పం అనేది తీసుకోవడం జరిగిందన్నమాట. నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఒక స్థలం నుంచి మనం నచ్చినట్టు ఒక ధర్మబద్ధంగా కట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న వాతావరణాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. కానీ ఒక రెక్టిఫికేషన్ అనేటప్పుడు కల్లా ఏంటంటే అది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది. మనం ఆ నాలెడ్జ్ అంతా అప్లై చేసి వేసి చూడాలి. కానీ ఎక్స్పెరిమెంట్ అనేవి వదలకుండా చేయడం వల్ల ఎంతో కొంత శాంతను పొందుతున్నారన్నమాట. అందువల్ల ఈరోజు ఈ యొక్క మాధ్యమం ద్వారా నేను మీకు తెలియచెప్పుకునేది ఏంటంటే, మీరు ఒక ఇంటికి సంబంధించి లక్షల ఖర్చు పెట్టి కాకుండా చాలా తక్కువ ఖర్చుతో మీకు కావాల్సినటువంటి ఆ ఎఫెక్ట్ ఎంతవరకు తీసుకురావచ్చు అనే దాని మీద కూడా మేము పనిచేస్తున్నాము. అదే రకంగా ఒక షాప్ ఉన్నది, అది ఏదో కొలతలతో ఉంది, నాకు కలిసి రావట్లేదు. ఆ షాపును కూడా మనం చాలా తక్కువ ఖర్చుతో రెక్టిఫికేషన్ చేయడం ద్వారా వారు ఆ షాప్లో ఉండడం ద్వారా వారి మానసిక తీరు డెవలప్మెంట్ జరిగి వారు వ్యాపారపరంగా కుటుంబపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఉన్నతంగా ఉంటాయని చెప్తూ విజయవాడలో ఒక ఎలక్ట్రికల్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి ఒక చిన్న షాపు వారు తీసుకునేటప్పుడు వారు సంప్రదించినప్పుడు వారికి నాలెడ్జ్ అప్లై చేయడం అనేది కలిగిందనమాట. అంటే ఇది దూరంగా ఉండి చెప్పే కన్సల్టెన్సీ కాదు, ప్రత్యేకంగా మేము విజిట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూడాలి, అక్కడ కొలతలు తీసుకోవడం ద్వారా అక్కడ ఏ భాగాన్ని చేస్తే తక్కువ ఖర్చుతో కొంచెం మంచి ఫలితాలు వస్తుందనేది చూసి ఆ నమూనాని 3Dలో తయారు చేసి ఉన్నదానికి కొత్తగా మనం చేయబోయేదానికి ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలియచెప్తూ వారు ఎవరైనా కార్పెంటర్ని తెచ్చుకున్నప్పుడు ఆ యొక్క కార్పెంటర్కి ద్వారా దగ్గరుండి ఆ యొక్క కొలతలు మార్కింగ్స్ మేమే వేసి వారి సహాయంతో వారికి ఒక నమూనా అనేది ఈ రకంగా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఒకరోజు విజిట్ ఖచ్చితంగా పడుతుందన్నమాట, లేదా పెరిగితే ఒక పూట పెరగచ్చండి. ఈ రకంగా మనం చేసినటువంటి ఒక షాపుకు సంబంధించి ఒక నమూనాని మీకు చూపెడుతూ మనం అక్కడ మార్కింగ్స్ వేయడం జరిగింది. ఆ యొక్క ఇదిని కూడా మనం చూపెడదాం. నేను బాగుండాలి, ఈ ధర్మబద్ధంగా చేసిన దాంట్లో నేను బాగుంటానని ఎవరు నమ్మి వచ్చినా సరే ఈ యొక్క నాలెడ్జ్ని ఈ యొక్క ఉన్నతికి ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల కావాల్సిన వారు సంప్రదించండి. ఫర్దర్గా ఆ యొక్క నమూనా మా దగ్గరికి వచ్చింది ఏంటి, మేము రెక్టిఫికేషన్ చేసింది ఏంటి అంటే ఆ రెక్టిఫికేషన్ ప్రాసెస్లో లక్షల ఖర్చు అవుతాయా, లేదంటే విధ్వంసకరంగా దాన్ని ఈ పగలగొట్టి ఏమీ జరగవండి. చాలా తక్కువగా ఏదైనా కాస్త ఉంటే చిన్న చితక తీయాల్సి ఉంటుంది. అవన్నీ అవసరం లేకుండానే మనం చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఈ యొక్క భాగంలో మనకి ఒక షాపుకి సంబంధించి మాకు వాస్తు ప్రకారంగా రెక్టిఫికేషన్ చేయాలండి, మేము ఒక చిన్న గోడౌన్ అద్దెకి తీసుకున్నాము అని ఆ కొలతలు పట్టుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వారి దగ్గరికి వెళ్ళి
ఆ కొలతలన్నీ తీసుకున్నప్పుడు ఉల్లోపల కొలతలు మనకి ఈ రకంగా వచ్చినాయండి. సో, ఈ రకంగా పార్లు ఉన్నాయి. ఈ రకంగా పిల్లర్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం లెక్కలు తీసుకొని ఆ యొక్క కర్తకి మనము కేవలము ఈ యొక్క రెక్టిఫికేషన్ చేసి అందులో మనకు కావాల్సినంత కొలతలు తీసుకోవడం ద్వారా ఒక కొత్త ఒక రూపాన్ని అక్కడ ఇవ్వడం ద్వారా కొత్తగా ఒక సీలింగ్ హైట్ అనేదాన్ని ఒక నిర్దేశించడం ద్వారా మనము ఇక్కడ ఏం చేశామండి, వారికి ఈ యొక్క నాలెడ్జ్ అనేది అప్లై చేయడం జరిగింది. చేసే ముందు కూడా వారికి పూర్తిగా మనం ఏం చేశామండి, అది ఒక 3 డైమెన్షనల్‌గా కూడా మార్పులు చేసే ముందు ఏ రకంగా చేయాలి, అదే రకంగా ఈ యొక్క సీలింగ్ అనేది ఎంత హైట్‌కి రావాలి, ఇవన్నీ మనం చాలా క్లియర్‌గా మనం వాళ్ళకి చెప్పడం అనేది జరిగిందండి. సో, ఇక్కడ మీకు ఒక అవగాహన, షాపు ఏమీ విపరీతమైన మరమ్మతులు చేయకుండా ఉన్న దాంట్లోనే దాన్ని ఏ రకంగా చేయొచ్చు, వారికి అనుకూలంగా కొత్త వాస్తు పురుష మండలి మనం వేసాము. అదే రకంగా ఒక రెక్టిఫికేషన్ చేసినప్పుడు ఒక 2 అంగుళాల లోపల ఒక రెక్టిఫికేషనే మనకు అక్కడ వచ్చింది. ఆ 2 అంగుళాలు కూడా ఎలాగ సవరించాలి, ఏ రకంగా చేసుకోవాలి, ఆ కొత్తగా ఆ షాపు లోపల ఒదిగిపోయినటువంటి ఆ రెక్టిఫికేషన్‌కి నడకలు ఏ రకంగా రావాలి, ఓనర్ ఎక్కడ కూర్చోవాలి, బ్రహ్మస్థానాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది ఇక్కడ మనం చేసి చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. అదే రకంగా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇదిగో చూడండి, దాని యొక్క ఎంట్రీ ఈ రకంగా ఉండాలి. దాని ఉల్లోపల కూడా ఈ రకమైనటువంటి కొలతలతో అంటే 29 అడుగుల 5 అంగుళాల 3/16 ఇంటూ 9 అడుగుల 9 అంగుళాల 11/16 నిష్పత్తిలో 4 పక్కల మూలమట్టాలకు ఉంచి ఈ రకంగా ఒక కొత్తగా ఒక వాస్తుపురుష మండలిని మనం క్రియేట్ చేసి ఆ ఉన్న దాంట్లోనే దానికి ఆల్రెడీ ఈ హైట్‌లో ఆల్రెడీ ఇంతకుముందు మనకి స్లాబ్ ఉందండి. ఈ హైట్ పైన స్లాబ్ ఉంది. కానీ మనం సీలింగ్ అనేది ఈ హైట్‌కే నిర్దేశం చేసి ఈ హైట్ లోపల చేసుకోవడం ద్వారా ఆ యొక్క నక్షత్ర బలాన్ని ఆ 4 కోడల మధ్య వాల్యూమెట్రిక్‌గా 3 డైమెన్షనల్‌గా ఎలా క్రియేట్ చేయాలో అన్నీ చెప్పి దగ్గరుండి మార్కింగ్‌లేసి ఆ వచ్చిన దానికి మేము కేవలము రూ. 25,000 మాత్రమే ఛార్జ్ చేశామండి. అయితే ఒక విజిట్ వెళ్ళి కొలతలన్నీ తీసుకోవడము, 3Dలో డెవలప్ చేయడము, మళ్ళా అక్కడే దాన్ని వారి యొక్క వడ్రంగి మేస్త్రిని పిలిపించుకొని మార్కింగ్స్ అన్ని ఇచ్చి క్యాబిన్స్ ఈ రకంగా తయారు చేయడం అనేది చెప్పడం అనేది జరిగింది మిత్రులారా. ఇది మీరు ప్రాక్టికల్‌గా చేసింది మీరు చూస్తారు అని చెప్పి ఆశిస్తూ ఇదిగోండి. ఇక్కడ ఏ రకంగా పగలగొట్టడాలు అంటే ఏమి లేవండి. ఉన్న స్పేస్‌లోనే మనం రెక్టిఫికేషన్ చేసి వారికి అనుకూలమైనటువంటి ఒక నక్షత్ర బలాన్ని ఇక్కడ కలగజేశాము. ఇక్కడ అది ఇంపార్టెంట్ అండి. అదే రకంగా ఒక ప్రపోర్షనేట్‌గా ఒక వాల్యూమెట్రిక్‌గా వైబ్రెన్సీని అక్కడ క్రియేట్ చేసి ఒక గర్భాన్ని అక్కడ మనం క్రియేట్ చేసామండి. తద్వారా ఆ ఓనరు అక్కడ కూర్చొని తీసుకునే నిర్ణయాల ద్వారా ఒక మంచి ఆలోచన తీరు డెవలప్ చెంది మంచి చక్కని నిర్ణయాలు తీసుకుంటారండి. ఇప్పుడు మనం చేసినటువంటి ఆ మార్కింగ్స్ అక్కడ విధి విధానాల్ని మనం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. బాబు స్టిఫ్నర్ ఉందిగా గట్టిగా నేను లాగుతాను. గట్టి పట్టుకో బాగా. ఓకేనా? మూలమట్ట వాటర్ ఎగ్జాక్ట్ ఉందా? నేను పెడతా చూడు.
ఇది మాకు ఇంకా కోరుకుంటున్నది ఈ లైన్ నేను ఒక 5-6 టేబుల్ పెట్టుకుంటానండి. ఏం పట్టాను టేబుల్ పట్టుకుందో ఎక్కడ తీసుకుంటే 5 దాన్ని తగిలేటట్టు 5 ఎక్కడ వస్తారు. ఓకే రైట్. నేను ఒక వదిలే కాబట్టి 6 కావాలి. 6 ఇంతేనా? ఇక్కడికేనా? 6 ఇక్కడ ఉంది. 6 వచ్చింది. అది కదా 6 అడుగులా సార్. 6 లైట్ లైట్ ఇలాగే 6 మీద దారం సెట్ చేసుకోమని ఆయన సెట్ చేసుకున్నాను. ఆయన జరపాలి. కరెక్ట్గా 6 లైన్ ఏదైతే ఉంటుందో ఆ దారం మీద ఉండాలి. జ్యూస్ షాప్ ముందు సందులో ఆ లైన్ ముందు లైన్ మీద దారం ఉందో లేదు సరిపెట్టుకుని ఆయన చెప్పుకున్నాను. ఓకే సార్ గట్టిగా లాగండి. కరెక్ట్గా 6 మీద ఉందా దారం జరపాలి. 6 మీద ఆయన జరపాలి దారం. నేనా? మీరే కరెక్ట్గా వాళ్ళు బెల్లం పట్టుకుంటారా? అది పట్టుకోమా. పట్టుకో ఉంటారా? నువ్వు ఎక్కడ పట్టుకోవాలంటే ఒకటే ఉంది కదా, మార్క్ ఉంది కదా, ఈ సెంటర్ మార్క్ ఒకటి. నేను ఈ సెంటర్ దగ్గర కట్ చేయాలన్నా ఓకే. అదే దాన్ని బట్టి వెనక్కి పట్టు. దారానికి దారం దగ్గర పట్టుకో. వస్తున్నారా? చేతి నీ టేప్ అవుతుంది జరుగుతా. గోడ పట్టుకోండి చెప్తా. टेप पर इसमें एक्चुअल में हम आपका सहायता लेते हैं ये करने के लिए। ये खरी और ये कॉल करेंगे तो 60 आना वो ऑटोमेटिक आ जाएगा। ये कॉल पकड़ो। हाँ कॉल पे मार्किंग करो आप। हाँ 3 फीट मार्किंग के लिए वो अंदर के ఒకటి దేర్ ఇది యాక్చువల్ చూడక్క కట్టుకోవాలా मैं भी देता वो मैं कर दूंगा आप। हां कर लेको स्टेप पर तो भी कर देंगे 3 फुट बराबर माइक्रो बाहर करो
ठीक है बाहर गए एक सेकंड ये पॉइंट आएगा वार्ड कानिंचंడి 9.9 inch sir 9.9 inch హైట్ 8 అడుగులు 8 అంగుళాల 8 అడుగులు 8 అంగుళాల 5